కులం విషయంలో ఇతరుల కులాలనెప్పుడు అడగరాదు. దేవుణ్ణి స్మరించువాడు దేవునికే చెందును. జాత్ పాత్ పుఛేనా కోయ్, హరికా భజే సో హరికా హాయ్ అన్న ఈ కబీర్ దాస్ సందేశము కబీర్ అనుచరులలో బాగా ప్రతిధ్వనించేది. కానీ ఈ స్ఫూర్తి ఎంతో కాలం నిలువలేదు. మళ్ళీ సమాజం కూలుకునే కొండ చీలువ బంధనములో చిక్కుకుపోయింది. కులం పేరున ఈ దేశంలో భయంకర దోపిడీ వివక్షలు కొనసాగాయి. కుల వ్యవస్థను రూపొందించిన మానవు కూడా బహుశా అది ఈ సమాజాన్ని ఇంత అతలాకుతలం చేస్తుందని ఊహించి ఉండదు. మొదటి నుండి బాబా కుల వృక్షాన్ని ఎలాగైనా కూకటి వేళ్ళతో పెకలించి వేయాలని పూనుకున్నాడు. దీక్ష సందర్భంగా అనుసరించవలసిందిగా బాబా చెప్పిన పద్ధతి ఇప్పటికీ ఆనంద మార్గంలో తూచా తప్పక అనుసరించబడుచున్నది. కులాధిపత్యానికి చిహ్నాలైన జంధ్యం, తలపైన పిలుకను దీక్ష పొందాలనుకున్న వారు తొలగించవలసిందే. మానవులను విడదీసే కుల పత్రికలైనవి ఏవైనా వాటిని దేహం నుండి త్యజించవలసిందే. ఇది నచ్చని సాంప్రదాయవాదులు ఆనంద మార్గంను ద్వేషించి నిందిస్తారు. తనపై, తన సంస్థపైన పలు నిందలు వేసి దూషించి ప్రచారంలో పలు అడ్డంకులను సృష్టించిన బాబా కుల వ్యవస్థపై తన పోరాటాన్ని ఆపలేదు, రాజీ పడలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తను నమ్మిన సిద్ధాంతాల యొడల రాజీపడని వైఖరి బాబా వ్యక్తిత్వంలో విశిష్టత. సిద్ధాంతాల పట్ల తాను ఖచ్చిత వైఖరిని కలిగి ఉండటమే గాక తన అనుచరులు కూడా అలాగే ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడరాదని బాబా ఆకాంక్షించేవాడు. ఈ రాజీ పడని వ్యక్తిత్వం కారణంగానే బాబా ఎన్నో బాధలకు, నిందలకు గురి అయ్యాడు. అయితే వీటి ద్వారా తను ప్రభావితం కాలేదు. అదే అతని గొప్పతనం, సహజ స్వభావం. బాబా ఎప్పుడూ హర అంటే శివుడు తండ్రి మరియు గౌరి తల్లి అని, ముల్లోకములు నివాస స్థలమని గుర్తు చేసేవాడు. దీనర్థం పరమపురుషుడు మనందరికీ తండ్రి అని, పరమ ప్రకృతి మనందరికీ తల్లి అని, ఈ ధరిత్రి మనందరి సమిష్టి సంపద అని. అందుకే మనిషికి మనిషికి మధ్య భేద భావాలెందుకు, ఒకే పొయ్యి, ఒకే వంటగది, మానవ సమాజం ఒక్కటే అన్నది బాబా నినాదము. కృత్రిమమైన కుల భేదాలతో సమాజమును విడదీయటం క్షమించరాని నేరం. నేడు స్వార్థ రాజకీయ నాయకులు అధికార దాహంతో మనుషుల మధ్య కుల, మత భేదాలను సృష్టించి సమాజమును నరకంలో నెట్టి తమ కుర్చీని, పదవిని పదిలం చేసుకొనుచున్నారు. మనిషికి మనిషికి మధ్య కర్మ, సంస్కారగత వ్యత్యాసాల వల్ల అభిరుచులలో తేడా ఉంటుంది. కొందరికి శారీరక శ్రమ అభిరుచి ఉంటే కొందరిలో పోరాడే స్వభావం ఉంటుంది. అదేవిధంగా కొందరిలో తెలివితేటలు ఉంటే మరి కొందరిలో వ్యాపార దక్షత ఉంటుంది. అభిరుచులు, కొత్త శక్తి సామర్థ్యాలలో తేడాను బట్టి వీరిని వరుసగా శూద్రులు, క్షత్రియులు, విప్రులు మరియు వైశ్యులు అని పేర్కొంటాము. అయితే ఇవి అభిరుచులు, శక్తి సామర్థ్యాల ఆధారంగా ఏర్పడతాయి తప్ప జన్మగతంగా లేదా వారసత్వంగా రావు. అంటే బ్రాహ్మణుని కుమారుడు వ్యాపారం చేస్తే అతడు వైశ్యుడిగా పరిగణించబడతాడు. అదేవిధంగా ఒక వ్యాపారి కుమారుడు సైన్యంలో పనిచేస్తే అతడు క్షత్రియుడిగా పరిగణించబడును. అందుకే ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అని పేర్కొనే హక్కు ఎవరికీ లేదు. శ్రీకృష్ణుడు తండ్రి అయిన వాసుదేవుడు క్షత్రియుడు. వాసుదేవుని సోదరులలో ఒకరైన నందుడు వైశ్యుడు కాగా మరొకరైన గర్గ మహర్షి ఒక ముని అంటే విప్రుడు. ఇలా ఉండటం నేటికి సాధ్యం. కులం పేరున దోపిడీ చెయ్యడాన్ని బాబా సహించేవాడు కాదు. దోపిడీ ఏ రూపంలోనున్నా బాబా దాన్ని వ్యతిరేకించేవాడు. ఆనంద మార్గంలో కుల భేదాలకు ఎలాంటి తావు లేదు. ఆనంద మార్గములో ఎలాంటి భేద భావాలు లేకుండా మార్గీలందరూ పండుగలను
జరుపుకుంటారు. అలాంటి సందర్భాలలో అందరూ ఒకే వరుసలో కూర్చొని ఒకే ఆహార పదార్థాలను భుజిస్తారు. ఒక ఆనందమార్గి వేరొక ఆనందమార్గి కులమును ఎట్టి సందర్భంలోనూ ప్రశ్నించడు. అలాంటి ఆలోచన కూడా వారికి రాదు. బాబా విప్లవ వివాహ వ్యవస్థను ఇచ్చి అలాంటి వివాహాలను జరిపించడానికి స్వయంగా పూనుకున్నాడు. విప్లవ వివాహము చేసుకొనుటకు వధువు, వరుడు భిన్న కులాలకు చెందిన వారై ఉండాలి. ఒక సందర్భంలో బాబా యువకుల ముందు 2 ప్రత్యామ్నాయాలను ఉంచి రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలని నిర్దేశించాడు. అవి సన్యాసిగా మారి సమాజ సేవ చేయటం మొదటిది కాగా, విప్లవ వివాహాలను చేసుకోవటం రెండవది. యువకులు ఈ రెండింటిలో ఏదో ఒకటి పాటించాలి. వివాహమంటూ చేసుకుంటే కులాంతర వివాహమునే చేసుకోవాలనే భావన ఆనంద మార్గీయుల పిల్లలలో బాల్యము నుండే నాటబడుతుంది. ఆనంద మార్గంలో ఇప్పటి వరకు వేలాది కులాంతర వివాహాలు జరిగాయి మరియు జరుగుచున్నాయి. ఈ విధంగా బాబా నాటిన ఆనంద మార్గమనే కొత్త మొక్క కులం, జాతి లాంటి కల్మషాల నుండి దూరంగా ఉండును. కుల వ్యవస్థను సమర్థిస్తున్న మార్గి వైపు చూస్తూ, కుల వ్యవస్థను సమర్థిస్తూ ఇప్పుడు మాట్లాడు అని అనడంతో ఆ మార్గి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. కుల వ్యవస్థ ఎలా జన్మించింది, దాని అవగుణాలు, దుష్ప్రభావాలను గూర్చి అతనికి అర్థమయ్యే వరకు బాబా వివరించాడు. అనుక్షణం తన శిష్యుల యొడల సతర్కంగా ఉండే ఇలాంటి గురువున్నప్పుడు శిష్యుడు దారి తప్పునా?